హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ అయితే నేను కాఫీ పెట్టేస్తున్నాను. మార్నింగ్ 7 అయింది. మీకు కాఫీ ఇష్టమా, టీ ఇష్టమా? కామెంట్ చేయండి. నాకైతే టీ ఇష్టం. ఈవినింగ్ టైం ఎక్కువ తాగుతాను టీ అనేది. మార్నింగ్ టైం చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి ఇలా క్రేవింగ్ వస్తే తప్ప. టీ కాఫీస్ ఎవ్రీడే అవాయిడ్ చేద్దాం అనుకుంటాం, కానీ కాదండి, అది అవ్వని పని అసలు. టీ కాఫీ ఏదో ఒక టైంలో తాగాలనిపిస్తూ ఉంటుంది. నైటే తోడేసానండి, పాలు పెరిగైపోయింది. ఇంక తీసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. కాఫీ అయితే రెడీ అయిపోయిందండి, దీన్ని తాగేయడమే ఇంకా. హాయ్ అండి, కాఫీ తాగడం అయితే అయిపోయింది. ఇవాళ లంచ్ ప్రిపరేషన్ వచ్చేసి దొండకాయ చేద్దాం అనుకుంటున్నాను, డిఫరెంట్ స్టైల్లో. కర్రీ కోసం ఇక్కడ నేను 1/2 kg దొండకాయలు తీసుకున్నాను, ఒక 2 టమాటోలు, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. వీటితో పాటు 2 స్పూన్స్ సాల్ట్. ఇది సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి, నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం అండ్ పసుపు, చిటికెడు పసుపు తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ కారం. ఇది వచ్చేసి జీడిపప్పు. ఇవి 7 లేదా 10 జీడిపప్పుల వరకు నేను తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేశానండి. హీట్ అయింది ప్యాన్. ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా వేసాను. కర్రీ కోసం దొండకాయలు కట్ చేసి పెట్టానండి, ఇలా స్లైసెస్గా కట్ చేశాను. ఆయిల్ హీట్ అయింది, దొండకాయలు వేసేస్తున్నాను. రౌండ్గా కంటే ఇలా స్లైసెస్గానే తక్కువ టైం అనిపిస్తుందండి నాకు. అంటే రౌండ్గా కట్ చేసినప్పుడు చాలా ఎక్కువ టైం పట్టేసినట్టు అనిపిస్తుంది. నాకు ఇలాగైతే చాలా క్విక్గా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు దొండకాయలు కట్ చేసినా ఇలాగే కట్ చేస్తాను. నెక్స్ట్ త్వరగా మగ్గిపోవడానికి సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేసి ఒకసారి కలిపేస్తున్నాను. ఇలా ముందే సాల్ట్ వేయడం ద్వారా ముక్కలకి ఉప్పు పడుతుందండి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసాను. కరివేపాకు తప్పకుండా వేయండి, టేస్ట్ బాగుంటుంది వేస్తే కనుక. ఇలా మూత పెట్టి 5 minutes మగ్గిద్దాం. ఒక 50% దొండకాయ అనేది ఉడికిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. 1 కప్పు వచ్చి టమాటాలు వేసేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని టమాటాలు ఉడికేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఈలోపు మనం తీసుకున్నాం కదా జీడిపప్పు, అది అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. టమాటాలు మగ్గినాయో లేదో చూద్దాం. టమాటాలు 50% మగ్గిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీడిపప్పు పేస్ట్ అండి. ఇదే కర్రీకి మంచి టేస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కర్రీ, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని అలాగే పసుపు అండ్ 2 స్పూన్స్ కారం, ఇది కూడా వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత ఒక 5 to 10 minutes సిమ్లో ఉడికించేసుకుందామండి. 7 minutes అవుతుందండి. ఒకసారి చూద్దాం. దగ్గర పడిందండి, గ్రేవీ లాగా మంచిగా కుక్ అయిపోయింది కర్రీ అనేది. ఇంకా నెక్స్ట్ కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోయే రెసిపీ దొండకాయ రెసిపీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching.